హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ ముగించుకునేపాటికి 2 o'clock అయిపోయింది. సో ఈవినింగ్ అందరం ఖైరతాబాద్ వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. మాకు కుక్కట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి దగ్గర అవుతుంది అనేసి మేము మెట్రో నుంచి వెళ్దాం అనుకున్నాము. సో ఫైనల్లీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. మాకు వాకబుల్ డిస్టెన్స్ అండి మెట్రోకి. మేము కుక్కట్పల్లిలోనే ఉంటాము. సో ఫైనల్గా మెట్రోకి వచ్చేసాము, పైకి అయితే వచ్చేసాము. మేము ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నామండి ఖైరతాబాద్ చూడాలి అనేసి. సో ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో అయితే ఉన్నాము, ఎప్పుడెప్పుడు చూస్తామా అనేసి. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అయితే ఖైరతాబాద్ వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నాము. సో ఫైనల్గా ఎక్కేసాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో ఖైరతాబాద్లో వచ్చేసాము, వెళ్తూ ఉన్నాము. మేము ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా మాకు తెలియదు. ఓకే, కిందకైతే వచ్చేసాము. మాకైతే చాలా ఎక్సైట్గా ఉండింది. సో కిందకి దిగడంతోనే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ డైరెక్షన్స్ కూడా పెట్టారు పోలీస్ వాళ్ళు. సో ఇది డైరెక్షన్స్ బాగా అనిపించింది. ఎవరు తెలియని వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళడానికి. ఇక్కడ డైరెక్షన్స్ చూడవచ్చు. ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చాము. క్రౌడ్ ఫుల్గా ఉంది. సో త్వరగానే అయిపోయింది. ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో నేను మా వాడు చాలా ఎక్సైట్గా ఉన్నాము. సో ఫైనల్గా స్ట్రీట్ లెవెల్కి వచ్చేసాము. ఇక్కడ కూడా మనకి డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దర్శనం చేసుకొని అందరూ కూడా మాకు ఎదురవుతూ ఉన్నారు. ఇక్కడ బయట క్లైమేట్ కూడా చూడవచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం మండపానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ డే కాబట్టి మనకి క్రౌడ్ ఎక్కువగా అనిపించింది. బట్ క్యూ పెట్టారు, అట్లా వెళ్ళిపోవడమే. 8 years నుంచి అనుకుంటున్న ఖైరతాబాద్ వద్దాము అనేసి. ఇక్కడ పిక్ పాకెటర్స్ కూడా ఉన్నారు అనేసి అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు. సో ఫైనల్గా క్యూలోకి వచ్చాము మేము. కానీ మధ్యలో నుంచి సడన్గా అందరినీ వదిలేశారు, అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది అనేసి. ఇంక ఇక్కడైతే డైరెక్షన్ ఇస్తున్నారు, వదిలేయండి అనేసి. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని వదిలేశారు, మధ్యలో మమ్మల్ని కూడా వదిలేశారు. సో ఫైనల్గా వచ్చేసాము మేము. ఇక్కడ చూసినట్లయితే టీవీ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ఫైనల్గా మనం చూడాల్సిన గణేష్ అయితే మన కళ్ళ ముందుకు వచ్చేసాడు. ఎంత బాగుంది అనిపించింది అంటే, నాకు ఫస్ట్ టైం చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఎన్నిసార్లు విజిట్ చేశారు నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇదైతే మనకి ఖైరతాబాద్ వినాయకుడు. 75 feet ఉన్న వినాయకుడిని చూడటం నేను ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా హ్యాపీగా ఉంది. నో వర్డ్స్ అన్నమాట నాకు చెప్పడానికి. మీరే చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాడు. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. సో వీఆర్ ఎక్సైటెడ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడే స్కిప్ చేయకండి. మళ్ళీ నెక్స్ట్ గల్లీ నుంచి వచ్చేసాము ఫ్రంట్ వ్యూ కోసం. గణేష్ని దర్శించుకోవడానికి ఇక్కడ ఫ్రంట్ వ్యూ అయితే మళ్ళీ చూడొచ్చు.
నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను. చూసేసాను, మళ్ళీ చూస్తున్నాను వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాము. బోలో గజానన్ మహారాజ్ की जय ऐसा गणेश महाराज की जय। सभी भक्तों से हम प्रार्थना करते हैं कि धीरे धीरे సో మీరు చూడొచ్చు. సో మీరు ఎన్నిసార్లు విజిట్ చేయారు, విజిట్ అయినప్పుడు ఎన్నిసార్లు దర్శనం చేసుకునేవాళ్ళు కామెంట్స్లో చెప్పండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫైనల్గా మా దర్శనం అయిపోయింది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా పెట్టారు. ఇక్కడ వుడ్తో చేసిన హోమ్ డెకర్ ఐటమ్స్ పెట్టారు. చాలా అందంగా అనిపించాయి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ రింగ్స్, చైన్స్, కడియాలు ఇవన్నీ అంటారు కదండి, అవన్నీ ఇక్కడ పెట్టేశారు. మేము చూసుకుంటున్నాము. కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కొన్ని ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టారు. 50, 20 అట్లా ఉన్నాయి. కొంచెం క్రౌడ్ కూడా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కిడ్స్ని కూడా పట్టుకోండి, చూసుకోండి. ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫైనల్గా మేము రింగ్స్ అయితే తీసుకున్నాము. మా వాడికి చూస్తున్నాము సైజు దొరుకుతుందేమో అనేసి, కానీ అవ్వలేదు. సో నేను మా వారు తీసుకున్నాము. మా స్ట్రీట్ షాపింగ్ కూడా అయిపోయింది. మా వాడికి హార్న్ కొనిపెట్టాము. చాలా హ్యాపీగా ఉన్నాడు. బాగా అనిపించింది. ఆ లైట్స్ వెలుగుతూ ఉంటుంటే వాడు చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాడు. సో ఫైనల్గా మేము ఇంటికైతే బయలుదేరాము. మా వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.